పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. కొమరాడ మండలం గంగరాయ వలసలోకి అర్ధరాత్రి ఏనుగుల గుంపు వచ్చింది. గ్రామంలో రైతులు నిల్వంచిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. ధాన్యాన్ని తొక్కి చెల్లాచెదురుగా విసిరేశాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ఏనుగులు నేలపాలు చేయడంతో రైతు లోకేష్ లబోదిబోమంటున్నాడు. ఏనుగులు గ్రామంలోకి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఏనుగులను వెంటనే అడవికి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. కొమరాడ మండలం గంగరాయ వలసలోకి అర్ధరాత్రి ఏనుగుల గుంపు వచ్చింది. గ్రామంలో రైతులు నిల్వంచిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. ధాన్యాన్ని తొక్కి చెల్లాచెదురుగా విసిరేశాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ఏనుగులు నేలపాలు చేయడంతో రైతు లోకేష్ లబోదిబోమంటున్నాడు. ఏనుగులు గ్రామంలోకి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఏనుగులు వెంటనే అడవిలోకి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదే దానికంటే దీని పేరు ఇంకా ఏం పెట్టలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. కొమరాడ మండలం గంగరాయి వలసలోకి అర్ధరాత్రి ఏనుగుల గుంపొచ్చింది. గ్రామంలో రైతులు నిల్వ ఉంచుకున్న ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. ధాన్యాన్ని తొక్కి చెల్లాచెదురుగా విసిరేశాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ఏనుగులు నేలపాలు చేయడంతో రైతు లోకేష్ లబోదిబోమంటున్నాడు. ఏనుగులు గ్రామంలోకి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఏనుగులను వెంటనే అడవిలోకి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, అక్షయ్, ఈరోజు చూసుకున్నట్లయితే ఏనుగులు ఈ పార్వతీపురం ఏజెన్సీని అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపుగా చూసుకున్నట్లయితే పార్వతీపురంలో ఏళ్ల తరబడి ఇక్కడ తిష్టి వేస్తున్నాయి. దాదాపు 8 ఏనుగులు ఇక్కడ తిష్టి వేసే పరిస్థితి ఉన్నాయి. ప్రధానంగా ఇవి ఏంటంటే ఇటీవల కాలంలో ధాన్యం ఎక్కువగా నెట్లు వేస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ నెట్ల పైన దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా నాశనం చేస్తున్నాయి. పంట ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే ఒక పంప్ హౌస్ సైట్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా పార్వతీపురంకి సమీపంలో కొమరాడ దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నాయి. ఆ సరౌండింగ్స్ లోనే పూర్తిగా ఈ ధ్వంసం ఇలాంటి దాడులకి ఒడిగడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కొమరాడ మండలం గంగరాయ వలసలో గ్రామంలో అర్ధరాత్రి ఈ గుంపు ఒక దీనిపైన ఒక రైతు ఏదైతే ధాన్యాన్ని వేసుకున్నాడో దానిపైన దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. గ్రామ పరిధిలో దాదాపు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో ఇదే పెద్ద ఘటనగా చెప్పుకుంటున్నారు. అయితే ధాన్యం బస్తాలు ఇటీవల తొక్కేయడంతో పూర్తిగా చెల్లాచెదరైపోయి భారీగా నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి. రైతు ఇటీవల కాలంలో అమ్ముకోవడానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే ట్రక్ సీట్ బుక్ కాకపోవడంతోనే అక్కడ ఈ ధాన్యాన్ని నిలవేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు అర్ధరాత్రి గుంపు అంతా ఏనుగుల గుంపు వచ్చి పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసే పరిస్థితి. దీనిపైన పూర్తిగా అధికారుల పైన రైతులు మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఏళ్ల తరబడి ఇక్కడ ఏనుగులను తరలించమని అప్పటి నుంచి డిమాండ్ ఉంది. అయినప్పుడు కూడా ఆ డిమాండ్ ని కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా పంట నాశనం అయినప్పుడు మాత్రం నష్టపరిహారాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిని ఓకే వెంకట్.